మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అనేవి 2 టైప్స్. ఏంటి అవి? మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఆపరేటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సారీ, మ్యాథమెటికల్ ఆపరేటర్ ఒకటి, సెకండ్ది లాజికల్ ఆపరేటర్. సో మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అనేవి మనకి ఏదైతే మ్యాథ్స్లో ఎలాగైతే సింబల్స్ యూజ్ చేసి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో ఇందులో కూడా సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా మనం చేస్తాం. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. లెట్ ఏ ఈక్వల్స్ టు 10, లెట్ బి ఈక్వల్స్ టు 20. నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మనం జావా స్క్రిప్ట్ ఎట్లా ప్రింట్ చేస్తాం? కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసి ఏ ప్లస్ బి అనేవి ఏంటి? వేరియబుల్స్. ఆ వేరియబుల్స్ లో వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఓకే, మన దీని రిజల్ట్ ఎంత వస్తుంది? నార్మల్గా 30 రావాలి కదా. ఏ ప్లస్ బి చేస్తే 30 రావాలి, ఎందుకంటే దానికి రిజల్ట్కి సంబంధించిన వాల్యూసే ఉన్నాయి. 30 రావాల్సిన వాల్యూసే అందులో ఉంది. చూద్దాం. ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం టెర్మినల్కి వచ్చినాక మన ఫోల్డర్లోనే మనం రన్ చేయాలి. వేరే ఫోల్డర్కి వెళ్ళి రన్ చేయొద్దు, అప్పుడు అది రన్ అవ్వదు. సో నేను ఎక్కడ ఉన్నా అంటే నా ఫైల్ live.js అనేది న్యూ ఫోల్డర్లో ఉంది. సో నేను న్యూ ఫోల్డర్కి వచ్చేసి నోడ్ ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలి. 30 వచ్చేసి. ఓకే, ఇది ప్లస్, అలాగే మైనస్ చేస్తాం. నెక్స్ట్ ఇట్లానే మనకి Ctrl+C ప్లస్ చేసుకో. ఎట్లనే ఏ మైనస్ బి, దీని తర్వాత మల్టిప్లై చేద్దాం. దీని తర్వాత డివైడెడ్ బై చేద్దాం. మాడ్యులో ఆపరేటర్స్. మనకి డివైడెడ్ బై మాడ్యులో ఆపరేటర్స్ ఏంటంటే, డివైడెడ్ బై అంటే మనకి ఏదైతే మనకు డివైడెడ్ చేసినప్పుడు రైట్ సైడ్కి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది వస్తుంది. మాడ్యులో ఆపరేటర్స్ అంటే రిమైండర్ వస్తుంది. సింపుల్. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకి ఫస్ట్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. నోడ్ live.js అని అవసరం లేదు. మీకు ఇక్కడ కింద మనకు గేమ్ బటన్స్ ఉంది కదా, లెఫ్ట్, డౌన్, అప్, రైట్ సైడ్ ఆరో మార్క్స్ ఉన్నాయి కదా ఇక్కడ రైట్ సైడ్ కింద. దాన్ని మనం అప్ సైడ్ క్లిక్ చేస్తే మనకి ఇది వరకు ఏదైతే కమాండ్ రాసినామో అది వచ్చేస్తుంది టెర్మినల్లో. పీజీఎఫ్ దాని పక్కకి. సో ఇవి ఆన్సర్స్ మనకు వచ్చేసి. ఓకేనా, ఇవి మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ఓకే, సో ఇందులో ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్లోనే మనం డేటా టైప్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్స్ అండ్ నంబర్స్. ఓకే, ఇక్కడ ప్లస్ అనేది 2 టైప్స్గా బిహేవ్ చేస్తుంది. నంబర్స్కి ఒక టైప్గా బిహేవ్ చేస్తుంది, స్ట్రింగ్స్కి ఒక టైప్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, నార్మల్గా నేను దీని అన్ని కామెంట్ చేసుకున్నాను. ఓకే, సో ఇట్లా కామెంట్ చేస్తే ఏమైతుంది అంటే కంప్యూటర్కి అదేం కనిపించదు. ఇప్పుడు నేను ఇట్లా రన్ చేసాను అనుకో, దీన్ని సేవ్ చేసి దీనికి ఏం అవుట్పుట్ రాదు. ఏం అవుట్పుట్ రాదు. ఎందుకంటే కామెంట్ చేయాలంటే Ctrl+/. ప్లస్ అంటే ప్లస్ కాదు, కంట్రోల్ పట్టుకొని స్లాష్. ఓకే, ఫస్ట్ అదే ఏదైతే కామెంట్ చేయాలనుకున్నామో దాన్ని అంతా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl/. ఓకే, నెక్స్ట్ ఏంది మన ప్లస్ ఆపరేటర్స్ అనేది 2 టైప్స్గా బిహేవ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎలా అంటే console.log 6 + 6 పెట్టేసి. ఓకే, దీని ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. ఓకే, అదే మనం 6 ప్లస్ స్ట్రింగ్స్లో మనం ఇంకో 6 తీసుకున్నాం. ఓకేనా, దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే
66 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇలా రాసినా కూడా మనకు అదే వస్తుంది. 6 తీసుకొని మళ్ళీ ప్లస్ రాసి ఇలా ప్లేస్ చేసినా మనకి ఆన్సర్ 66 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 66 వస్తుంది. చూపిస్తాను. 6 దీని ఆన్సర్ కూడా మనకి 66 వస్తుంది. ఓకేనా? సో ఏమవుతుందంటే బిహైండ్ ది సీన్ ఈ ప్లస్ ఆపరేటర్ అనేది నంబర్కి మాత్రం ప్లస్ చేస్తుంది. ఓకే, ప్లస్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దానికి ఏమైనా స్ట్రింగ్ కనిపించింది అనుకో, ఆ నంబర్ని కూడా స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకొని మనకి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, దీన్ని మనం కన్కాటినేషన్ ఉంటాం. ఓకే, ఓన్లీ ఇది ప్లస్కి మాత్రమే. ఒకవేళ 6 మైనస్ 6 చేసినాం అనుకో స్ట్రింగ్తోని మనకు ఆన్సర్ 0నే వస్తుంది. ఓకే, అప్పుడు అది కన్కాటినేట్ చేయదు. ఓకేనా? నెంబర్లోకే చేంజ్ అవుతుంది, 0నే వస్తుంది. ఓన్లీ ప్లస్ సింబల్కి మాత్రమే స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? మిగతా మైనస్ ఉన్నా కానీ, మల్టిప్లికేషన్ ఉన్నా కానీ, డివైడెడ్ బై ఉన్నా కానీ, మాడ్యులో ఉన్నా కానీ అది మ్యాథమెటికల్ ఆపరేషనే చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే స్ట్రింగ్ కనిపిస్తుందో దానికి ప్లస్ ఆపరేటర్ వస్తుందో అది ప్లస్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయదు, స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ప్లస్కి మాత్రమే 2 సైడ్ నంబర్స్ ఉండాలి. మిగతా వేరే మ్యాథమెటికల్ ఆపరేటర్స్కి నంబర్స్ ఉన్నా పర్లేదు, స్ట్రింగ్స్ ఉన్నా పర్లేదు. ఓకే, ఇది డిఫరెన్స్. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయంటే అండ్ ఉంటుంది. అండ్ ఆపరేటర్ దీన్ని ఎట్లా రాస్తామంటే మనం ఇలా రాస్తాం, 2 హ్యాండ్స్ పెడతాం. నెక్స్ట్ ఇంకోటి ఆర్ ఆపరేటర్, దీన్ని ఎట్లా రాస్తామంటే ఈ 2 పైప్స్ సింబల్స్ పెడతాం. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఆపరేటర్. సింపుల్గా ఇది పెట్టేస్తాం. సో అండ్ ఆపరేటర్స్ ఏం చేస్తా అంటే మీకు కాన్సెప్ట్ చేస్తా. కాన్సెప్ట్ ఏంటంటే 2 సైడ్స్ మనకి రిజల్ట్ అనేది ట్రూ ఉండాలి. 2 సైడ్స్ కండిషన్స్ అనేది ట్రూ ఉండాలి. ఓకే, ఏది సజెషన్స్ ఇస్తే మనకు ట్రూ అనేది 2 కండిషన్స్లో ట్రూ ఉండాలి, అప్పుడైతేనే ట్రూ వస్తుంది. ఏదైనా ఒక కండిషన్లో ఫాల్స్ ఉంటే అది ఫాల్సే వస్తుంది. ఎప్పుడు అండ్ ఆపరేటర్. ఓకే, ఆర్ ఆపరేటర్లో ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉండాలి, అప్పుడైతే ట్రూ వస్తుంది. నాట్ ఆపరేటర్ ఏంటంటే ఆపోజిట్, ట్రూకి ఫాల్స్, ఫాల్స్కి ట్రూ. సింగిలే యూజ్ అవుతుంది దేనికి? అంతే. దేనికి? ఇప్పుడు నాట్ ఆపరేటర్కి ఓన్లీ ట్రూ ఇస్తావా, లేకపోతే అవసరం లేదు. ఈ సింబల్ యూజ్ చేస్తే దాన్ని నాట్ ఆపరేటర్ అని అర్థం, అంతే. నీ కోడ్ రాసినప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, ఫర్ సపోజ్ అండ్ ఆపరేటర్ ఉంది. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అండ్ ఆపరేటర్ ఉంది, ఇది ఎప్పుడు రిటర్న్ చేస్తుంది అంటే బోత్ వాల్యూస్ ట్రూ అయినప్పుడే రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒక్క వాల్యూ అయినా ఫాల్స్ ఉంటే అది ఫాల్స్ గా రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఈక్వల్స్ టు 5, లెట్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు x ఈజ్ మనకి గ్రేటర్ దాన్ 3. ఓకే, and y ఈజ్
గ్రేటర్ దాన్ 12 అని రాస్తాం. చూద్దాం. ఓకే, లెస్ దాన్. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ కండిషన్ ట్రూ, ఎక్స్ అనేది 3 కంటే పెద్దది. ఓకే, అండ్ వై అనేది 12 కంటే చిన్నది. ఇక్కడ ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. ఓకే, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ y ఈజ్ లెస్ దాన్ 9 అని పెట్టినా అనుకో, ఫాల్స్ వస్తుంది. ఎందుకు, ఒకటి ఆల్రెడీ ఫాల్స్ అయిపోయింది. బోత్ కండిషన్స్ ట్రూ ఉంటేనే అది ట్రూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్లో కూడా, ఈ ఆర్ ఆపరేటర్లో కూడా దీనికి కొంచెం రివర్స్, ఏదైనా ఒకటి ట్రూ ఉన్నా ట్రూ. ఓకే, ఈ నాట్ ఆపరేటర్ అంటే జస్ట్ ఆపోజిట్. ఓకే, అర్థమైంది.